అందరికీ నమస్కారం. తెలుగు కథల పరిహారాలు ఫ్రమ్ యూకే ఛానల్కి స్వాగతం. రావణాసురుడు సీతాదేవిని అపహరించి అశోకవనంలో దాచాడు. నిత్యం భయభ్రాంతులకు గురిచేసే రాక్షస స్త్రీల మధ్య సీతమ్మ తల్లి బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతుంది. ఎప్పటికైనా రాముడు రాకపోతాడా, తనను రక్షించుకుంటాడా అనుకునేది. అంతమంది రాక్షస కాంతల మధ్య విభీషణుడి కుమార్తె త్రిజట మాత్రం సీతతో స్నేహంగా మెలిగేది. రాముడు వానర సైన్యంతో వచ్చి లంకను జయించినట్లుగా తనకు కల వచ్చిందని సీతతో స్నేహంగా ఉండమని తోటి రాక్షస కాంతలతో చెప్పింది. ఒకరోజు త్రిజట సీతను కొంత దూరం తీసుకెళ్ళి దినుసులు నూరుకునే సన్నికల్లును అపురూపంగా చూపింది. అందులో ఏం గొప్పతనం ఉందో అర్థం కాక సీత ప్రశ్నార్థకంగా చూసింది. అప్పుడు త్రిజట దీని మీద నూరే దినుసులు రెట్టింపు సుగంధంతో పరిమళిస్తాయి అని చెప్పగా సీత ఆశ్చర్యపోయింది. తాను అయోధ్యకు వెళ్ళేటప్పుడు ఎలాగైనా దాన్ని తీసుకెళ్లాలనుకుంది. రావణాసుర వధ తర్వాత సీతమ్మ హనుమంతుని పిలిచి, నాయన, ఈ సన్నికల్లు ఎంతో విశిష్టమైంది, దీన్ని అయోధ్యకి తీసుకెళ్లాలని ఉంది, భద్రంగా పెకలించుకురా అంది. హనుమంతుడు సన్నికల్లు విరగకుండా నెమ్మదిగా పైకి తీస్తున్నాడు. ఇంతలో జాంబవంతుడు వచ్చి ఏం చేస్తున్నావని అడిగాడు. హనుమంతుడు వివరించాడు. అది విన్న జాంబవంతుడు సీతమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ, రామయ్య ఈ లంక సమస్తాన్ని విభీషణుడికి దానం ఇచ్చాడు కదా, అలా ఇచ్చిన దానం నుంచి ఒక వస్తువు కావాలని ఆశించడం పాపం. ఏదైనా దానం ఇచ్చి ప్రతిఫలాన్ని ఆశించడం లేదా దానం చేసిన విషయాన్ని బహిరంగపరచడం, దానం తీసుకున్న వారు అభిమానంతో అందులోంచి కొంత తిరిగి ఇవ్వడం, ఇవన్నీ దాన ఫలితాన్ని నశింపజేస్తాయమ్మా అన్నాడు. అది విన్న సీత తమ దాన ఫలం నాశనం కాకుండా కాపాడినందుకు జాంబవంతుణ్ణి ఎంతగానో మెచ్చుకుంది. ఆ సన్నికల్లు అక్కడే వదిలేసి అయోధ్యకు బయలుదేరింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.